చేసుకుని వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆయన తన ఉగ్రతను రేపుకొనక పలుమార్లు తన కోపమును అణుచుకునే దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాంటి గొప్ప దేవుడు మన పక్షంగా మనకు మేలు చేయడానికి ఆయన ఆనందించువాడై ఉన్నాడు. బట్ ద కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు నువ్వు తిరగాల, ఆయన దగ్గర నువ్వు రావాలి సంపూర్ణమైన మనసుతో, పూర్ణ హృదయంతో. ప్రభువా, ఇక్కడ అసంపూర్ణమైన మనసు లేదయ్యా. ఐఎమ్ సర్చింగ్ యూ లార్డ్, ఐఎమ్ కమింగ్ టు యూ లార్డ్. నా పూర్ణ హృదయంతో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభువా. దీనికి కనెక్షన్గా ఇంకొక మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 4:29 కూడా తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4:29 చదివితే దేవుని వైపు మనం తిరిగినప్పుడు మన జీవితంలో జరిగే మేలేంటో అక్కడ రాయబడింది. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో ఆయన్ని వెదిగితే ఆయన ఏం చేస్తారట? ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ ఒకటి కొనసాగుతుంది. కొంతమంది మరణ పడకల మీద ఉన్నప్పుడు కొన్ని రకాలైన స్వచ్ఛంద సంస్థలు వారి దగ్గరికి వెళ్ళి మీ ఆఖరి కోరిక ఏంటి, మీ లాస్ట్ విష్ ఏంటి అని అడుగుతున్నారు. ఏదైనా సరే తీరుద్దామని. కొంతమంది అన్నారు, నేను పోలీస్ అవ్వాలనుకున్నాను కానీ ఎందుకు అవ్వలేకపోయానండి, కొంచెం నేను పోలీసుగా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నానంటే గబగబా మార్కెట్లోకి వెళ్ళి పోలీస్ డ్రెస్ ఒకటి పట్టుకొచ్చి వేసేసి ఫోటోలు తీసేసి ఇదిగో పోలీస్ అయితే నువ్వు ఇలా ఉండేవాడివి అని చెప్పి చూపించి వారి చివరి కోరికను తీర్చేవాళ్ళు ఉంటారు. నేను ఒక లాయర్ అవ్వాలనుకున్నానండి అంటే